నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జానూస్ లైఫ్ స్టైల్ ఛానల్కి. ఈరోజు వీడియో ఏంటంటే మేము బాల్కనీ గ్రిల్ అయితే ఫిక్స్ చేయించాము. ఆ గ్రిల్ మేము ఎలా ఫిక్స్ చేయించాము ఏంటి అనేది దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే మాకు బిల్డరు ఈ ఎత్తు వరకు గోడ ఇచ్చారు ఫస్ట్. అయితే మేము చైర్లో ఇట్లా కూర్చున్నా కూడా వ్యూ కనిపిస్తలేదని చెప్పేసి ఇక్కడ వరకు అయితే మేము గోడ పగలగొట్టించేసాము. తర్వాత మేము గ్రిల్ మామూలుగా రాడ్ కానీ లేదంటే ఇలా మొత్తం కవర్డ్ అవుతుంది కదా, ఇలా బాక్స్ టైపు, ఆ గ్రిల్ పెట్టిద్దాం అనుకున్నాము. అందరు అలానే పెట్టిస్తున్నారు కదా, మనకి కొంచెం యూనిక్గా కొంచెం మంచి లుక్ వైజ్ ఇంకా మనకి అన్నీ పెట్టుకునేటట్టు స్పేస్ కూడా కావాలి, ప్లస్ లుక్ వైజ్ కూడా బాగుండాలి అని చెప్పి యూనిక్గా ఆలోచించి పెట్టిద్దాము అని కొంచెం టైం తీసుకున్నాము. తర్వాతకి కొన్ని రోజులకి ఈ ఆలోచన వచ్చింది మాకు ఇలా పెట్టిస్తే బాగుంటుందని. ఆ ఆలోచన గ్రిల్ వాళ్ళకి చెప్తే ఒకరిద్దరు వాళ్ళకి అర్థం కాక వెళ్ళిపోయారు. ఇంకా ఒకరిద్దరేమో వాళ్ళకి ఫుల్ కవర్డ్ కొంచెం కమర్షియల్ టైప్లో ఉన్నారనుకుంటా, వాళ్ళకి ఫుల్ కవర్ చేస్తేనే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది అన్నట్టుగా మేము ఫుల్ అయితే కవర్ చేయాలంటే చేస్తాం, లేదంటే లేదు అని అన్నారు. సరే అని చెప్పేసి వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు కదా మనకి చాలా వరకు ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది ఫస్ట్ పెట్టియండి, ఇది ఫస్ట్ పెట్టియండి అని ఊకే అనేవాళ్ళు. సరే ఏదో ఒకటి పెట్టించేద్దామని అయితే మేము పెట్టలేదు. కొంచెం టైం తీసుకొని నిదానంగా ఆలోచించి మాకు నచ్చినట్టు మేము ఎట్లయితే ప్లాన్ చేసామో అలాగే కావాలి, అలా చేసే వాళ్ళు దొరికేంత వరకు వెయిట్ చేసి ఫైనలీ ఒక గ్రిల్ అతన్ని తీసుకొచ్చి ఇలా చెప్పాము. అతనికి అర్థమైంది, ప్లస్ అతను చేసి ఇచ్చారు. ఇలాగైతే ఇగోండి, ఇది కొంచెం ఇలా బయటికి వచ్చి ఈ ఎత్తుకి మాకు ఇలా కావాలి. ప్లస్ మాకు పైన హ్యాంగింగ్ పాట్స్కి ఒక రాడ్ టైప్ కావాలి, దానికి హుక్స్ కావాలి అని చెప్పినాము. పర్ ఫీట్కి ఒక హుక్ అయితే ఫిక్స్ చేయించినాము. ఇలాగ హ్యాంగింగ్ పాట్స్ పెట్టుకుంటాం కదా, దానికి వెయిట్ ఎక్కువ కాయాలి అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా కావాలి మాకు అని చెప్పినాము. ఇంకొకటి ఈ రాడ్ వచ్చేసి ఇటువైపుకు ఫిట్ చేస్తామని చెప్పారు వాళ్ళు. ఇటువైపుకు ఫిట్ చేస్తే మాకేంటంటే ఈ బాల్కనీలోనే బట్టలు ఆరేసే ఇవి కూడా ఉన్నాయి కాబట్టి మాకు ఫ్యూచర్లో ఇలా బట్టలు ఆరేసినా కూడా వాటితోని ఏ ఇబ్బంది ఉండకూడదు, ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పేసి, లేదు అలా వద్దు అని చెప్పేసి మధ్యలోనే ఫిట్ చేయించుకున్నాము. మధ్యలో ఫిట్ చేపిస్తే ఏంటంటే ఇలా వేసినా కూడా మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఇంకా అందుకని చెప్పేసి మేము చెప్పి మరీ వాళ్ళకి ఇలా చేయించినాము. ఇంకొకటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి ఎలాగ అనుకూలంగా ఉంటే అలా చేసేయడానికి వాళ్ళు అలా కాదు ఇలా కాదని చెప్తారు. మనకేంటంటే మనం ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అని ముందే ఊహించి ముందే మనం కొంచెం ఆలోచించి చేయించుకుంటే మనకు నచ్చినట్టుగా అయితే చేస్తారు. ఇంకొకటి నేను ఈ రాడ్ కూడా ఎంత హైట్లో కావాలని అనుకున్నానో అంత హైట్లో పెట్టారు. ఈ పాట్స్ ఇలాగా నాకు ఏ స్టూల్ యూజ్ చేయకుండా వాటర్ ఇలా అంత హైట్లో కావాలనుకున్నాను, అంత హైట్లో అయితే చేసి ఇచ్చారు. ఫైనల్లీ మా బాల్కనీ లుకింగ్ అయితే ఇట్లుందనమాట. సపోర్టింగ్ రాడ్స్ అయితే ఇలాగా ఇక్కడ ఒక 4, ఆ గోడకు ఒక 4, ఈ కింద నుంచి ఒక 4 రాడ్స్ ఇలా ఫిట్ చేశారనమాట. మంచి స్ట్రాంగ్గా పెట్టారు. మేము అప్పటికి కొంచెము భయపడుతున్నాము, ఇది కొంచెము ఎంత వెయిట్ మోస్తుందో లేదో అని చెప్పేసి. వాళ్ళు ఒక 4 ఎక్కి ఇలాగ ఎగిరి దూకి మరి మాకు చూపించారు. ఏం కాదు, ఇంత స్ట్రాంగ్ ఉంటుంది ఇది అని చెప్పేసి. ఫైనల్లీ మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మేము ఎలా కావాలనుకున్నామో అలాగా మా ఆలోచన అయితే రూపుదిద్దుకుంది. ఏదైనా మనసుంటే మార్గం ఉంటుంది అన్నదానికి ఇదే ఒక ఉదాహరణ అండి. తోనే ఆగిపోకూడదు. ఒకరు చేయలేము అని అన్నారని చెప్పేసి ఇంకా అవ్వదేమో అని మనము గివప్ ఇవ్వకూడదు. వేరే వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు ఈ ప్రపంచంలో, వాళ్ళేనా ఇంకా చాలామంది ఉంటారు చేసేవాళ్ళు, ఎవరో ఒకరు దొరుకుతారు అని అలాగా ఎన్ని రోజులు వెయిట్ చేసినందుకు ఫైనల్లీ మాకు నచ్చినట్టు అయితే ఫినిషింగ్ వచ్చింది. మీకు కూడా ఈ బాల్కనీ ఎలా అనిపించిందో చూసి కామెంట్ చేయండి. ఇంకా మీరు కూడా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్లో ఇవ్వండి. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను కూడా కామెంట్లో చెప్తాను. బాల్కనీ గ్రిల్ ఫిక్స్ చేసేటప్పుడు కూడా నేను కొన్ని వీడియోస్ తీసుకున్నాను. ఆ క్లిప్స్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తాను. అది చూసి మీకు ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతుంది, చూసేయండి. ఓకే, तुम नहीं पीते क्यों? मैं बचपन से नहीं पीता। इसको ऐसा हटाओ बोल, इसको ऐसा हाँ बाहर हाँ बाहर होना, ये थोड़ा नियर बाय हो जाता है, इसलिए बाहर होना कुछ नहीं, क्या होता है
मैं नहीं दिखा भैया अभी मुझको याद वो वाला ले माता సో ఇదండి మా బాల్కనీ గ్రిల్ ఫిక్సింగ్ చేసిన వీడియో అనమాట. ఏంటంటే నేను మరో వీడియోలో నా బాల్కనీ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, చెట్లతోని ఎలా డెకరేట్ చేసుకున్నాను, చెట్లు లైట్లు అన్నీ ఒక మంచిగా చేసిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాను బాల్కనీ టూర్ లాగా. నేను మీకు హోమ్ టూర్ కూడా చేస్తానని చెప్పాను కదా, ఇవన్నీ కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి చేయలేకపోయాను. త్వరలో హోమ్ టూర్ కూడా చేస్తాను. అలాగే ఈ వర్షాకాలం వస్తుంది కాబట్టి మంచి చెట్లు పెడతాను. ఆ చెట్లు వర్షాకాలంలో మంచి పెరుగుతాయి కాబట్టి ఆ చెట్లన్నీ పెరిగి మంచిగా అయిన తర్వాత బాల్కనీ డెకరేషన్ మంచిగా చేసి బాల్కనీ టూర్ కూడా చేస్తాను. ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంతేనండి ఈరోజు వీడియో. మరో వీడియోలు కలుద్దాం. అప్పుడు దాకా బాయ్ బాయ్.